వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, టీవీ ఆర్టిస్ట్ అయిన కుమార్ గారు మనతో ఉన్నారు. నందిని వాజ్ నందినిలో బాగా ఫేమస్ అయిన సీరియల్తో మీకు స్వాగతం చెప్తాను. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పాప ఇంత వేరియేషన్ బండి చుట్టూ మేము కూడా తిరిగేవాడు. ఎందుకంటే మా వాయిస్ మేము అంటే ఇంట్రెస్ట్. ఇక్కడి నుంచి కట్ చేస్తే ఇక్కడి నుంచి చంపేస్తా పొడిచిపారు దొబ్బుతాను. అంటే హైదరాబాద్ అనేటప్పటికి వాళ్ళేదో అమెరికాలో ఉన్నట్టు, నేనేదో విలేజ్ నుంచి వచ్చినట్టు వాళ్ళు ఫీల్ అయిపోయి అసలు నేను వచ్చిందే ఆర్టిస్ట్ అవుదాని, మరి ఇంకెప్పుడు అవుతా నేను? ఇండస్ట్రీకి బొట్టు పెట్టి ఎవడు పిలవడు, ఇండస్ట్రీ నేను పోమందు. నిలదొక్కున్నావా? రోకలంటే పప్పు రోలు. కుమార్ గారు, మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? మీ ఎంట్రీ ఎలా జరిగింది? అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి వద్దామా, లేకపోతే అసలు నేను ఇండస్ట్రీలోకి రావడానికి కారణాలు అవి కూడా చెప్పాలా, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మొదలెడదామా? ఇండస్ట్రీకి వచ్చే కారణాలు చెప్పండి. అసలు ఎలా వచ్చారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మీరు నేను ఒక చిన్నదో పెద్దదో ఒక ఇంటర్వ్యూ స్థాయికి వచ్చారంటే ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మా పెద్దన్నయ్య గారండి. ఆయన డ్రామా ఆర్టిస్ట్ విశ్వనాథం గారిని, విజయవాడ ఫేమస్. చైర్మన్ అనే ఒక నాటకంలో 5-6 ఏళ్ల పిల్లడు కావాల్సి వచ్చింది. అప్పటికి నాకు ఇంకా తెలియని కూడా తెలియదు. నా ఫస్ట్ నాటిక మా అన్నయ్య పెంచారు. అక్కడి నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అయిపోయింది నాకు. రెండోది ఏంటంటే మేమున్న వాతావరణం విజయవాడ. నేను పుట్టింది విజయవాడ అండి. నేనున్న వాతావరణం కృష్ణలంక అంటే కమ్యూనిస్ట్ ఉద్యమాలకి పురిటిగడ్డ లాంటిది అనమాట కృష్ణలంక అనేది. ఆ అట్మాస్ఫియర్ మధ్య నేను ఉండడం వల్ల కమ్యూనిజానికి తెలుసో తెలియకో చిన్న వయసులో ఆటోమేటిక్గా అక్కడి నుంచి పొద్దున్నే ప్రభాత భేరి అని అక్కడి నుంచి లేవటం. నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే ఎట్లాగో ఈ నాటకానికి సంబంధించి నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి ఈ కమ్యూనిస్టు మీటింగ్లు జరిగినప్పుడల్లా నా ప్రోగ్రామ్స్ ఉండేవి. కంపల్సరీ ఒక నాటిక అప్పటికప్పుడు అక్కడ సమస్యలు తెలుసుకుంటాం, వాటి మీద చిన్న స్కిట్ లాగా తయారు చేయడం, దాన్ని ప్రజెంట్ చేయడం. అలాగా దానిలోంచి వీధి నాటకం మీకు ఐడియా ఉండే ఉంటుంది. అత్తిలి కృష్ణారావు గారితో ప్రవేశపెట్టబడింది వీధి నాటకం అనేది. వీధి నాటకం అంటే స్టేజీ, లైట్స్ ఇవన్నీ కావాలి. వీధి నాటకం అనేటప్పటికి ప్రజల మధ్యలోకి మనం వెళ్ళి మమేకమై అప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు అడిగి రాసి చేసేవాళ్ళం. అయితే నాకు చిన్నప్పటి నుంచి కాస్త హాస్యం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. చాలామంది అనేవాళ్ళు ఉండేదేమో కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో చేస్తున్నావు, ఈ హాస్యం ఎట్లా రా బాబు అనేది. అయితే నా ప్రోగ్రామ్స్కి ఎక్కువగా వచ్చేది కేవలం కుమార్ ఒక స్కిట్ తయారు చేస్తున్నట్టు కామెడీ ఉంటుంది అందులో అనేది. నేను సమస్యల్ని కూడా కామెడీ రూపంగా చెప్పేవాడిని. ట్యాబ్లెట్స్ కనుక వేసినప్పుడు పైన లోపల ట్యాబ్లెట్ చేదుగా ఉన్న పైన పోతు మాత్రం తీగా ఉంటుంది. అలాగే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీలోంచి వాళ్ళని అలా తీసుకెళ్ళి అక్కడి నుంచి సబ్జెక్టులో తీసుకొచ్చేవాడిని. అలాగే నేను అక్కడికక్కడ ఆ సమస్యని కూడా కొంచెం కామెడీ క్రియేట్ చేసాం. దానివల్ల బాగా పాపులర్ అయ్యేది. మాకు దాంట్లో మమేకం అయిపోయాం. అట్లా సందర్భంలో పీడబ్ల్యూ వర్క్షాప్స్ అని సీతానగరం, దాంట్లో నాకు జాబ్ రావడం. తర్వాత అక్కడేమో 8 to 4 ఉండేది. అక్కడ కూడా అది వర్క్షాప్స్ కాబట్టి కార్మిక సంబంధించినటువంటి సిఐటి, ఐఐటీస్ ఉండేది. అక్కడ నాకు ఇష్టం కాబట్టి సిఐటీలో ఉండేవాడిని. అక్కడ కూడా సాయంత్రం 4 తర్వాత ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చేవాడిని. అలా నాకు తెలియకుండా ఆ ప్రయాణంలో బయటేమో ఆహా ఓహోలు ఉండేవి, అబ్బా బ్రహ్మాండం అది అనేది. కానీ ఇంట్లో అట్ ద సేమ్ టైం సరుకులు కూడా అలాగా పలకరిస్తుండేవి, మమ్మల్ని కూడా తెచ్చిపెట్టు కొంచెం అని. అట్లా చాలా చిన్నతనంలోనే నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది. దాంతో ఏంటంటే ఇండివిజువల్గా నేను ఉన్నప్పుడు నా ఇష్టం వరకు నేను చేసుకునేవాడిని. మ్యారేజ్ అయిన తర్వాత ఈ బాధ్యతలు వచ్చినా ఆ బాధ్యతలు కూడా పట్టించుకునేవాడిని కాదు. కానీ నాకు నాటకం మీద ఉన్న ఇంట్రెస్ట్, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ చూసి మా మిస్సెస్ నాకు చేసిన ఎంకరేజ్మెంటే నేను వాళ్ళు ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. అదే కనుక ఒక యారగెంట్ లేడీ లేదు చచ్చినట్టు నువ్వు ఇలాగే ఉండాలని ఉంటే నా లైఫ్ ఇంకో స్టైల్లో ఉండేది. బట్ ఆవిడ చాలా కోఆపరేట్ చేసింది. ఒకరోజు ఇంట్లో సరుకు లేకపోయినా ఏం లేకపోయినా సరే దాన్ని పర్లేదు మీరు వెళ్ళండి, మీకు నాటకం అంటే ఇష్టం కదా, అట్లాంటి ఎంకరేజ్మెంట్ నా ఆవిడని. ఆ తర్వాత నేనే ఆలోచించడం మొదలుపెట్టాను. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇంట్లో ఫ్యామిలీని నన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయి నేను చేయాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి ఏం చేస్తాను, నాకేం చేతనొచ్చు. జీతమేమో చాలా తక్కువ. మిగతా వాళ్ళందరూ 4 నుంచి ఏవో చేసుకునేవాళ్ళు, ఏదో వాళ్ళ చేతనైంది వాళ్ళు చేసుకుని. నాకు తెలిసింది ఒకటే నాటకం వేయటం, అర్ధరాత్రులు ఇంటికి వెళ్ళటం, సరిగ్గా ఉండి లేక అసలు పట్టించుకునేవాడిని కాదు. ఎంతసేపు నాటకమే అన్నీ నాకని. అందుకని నేను పెళ్లి చేసినప్పుడు కూడా చెప్పాను, నా మొదటి భార్య నాటకం. ముందే నీకు చెప్పేస్తున్నాను, నేను ఆంక్షలు పెడితే నాకు ఇష్టం ఉండదు. తను కూడా పాపం అలాగే కోఆపరేట్ చేసింది. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నాకు 2 మగ పిల్లలు పుట్టిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాడిని. మరి జాబ్ చేసేవారు కదా, శాలరీ ఏం చేసేవారండి? అది చాలా తక్కువ శాలరీ అండి. పీడబ్ల్యూ వర్క్షాప్స్ అనేది చాలా తక్కువ శాలరీ ఉండేది. రెండోది మంచి ప్రశ్న వేశారు.
ఎవరైతే మా సాయంత్రం కూడా ఫ్రెండ్స్ అరే రారా శుభ్రంగా మనం మంచి బిజినెస్ ఉంది చేద్దు కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది అని చెప్తే నేను ఏమవుతాను నా నాటకం వాడిని. కానీ ఈ మంత్ ఎండింగ్ వచ్చే వరకు అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇంటి అయినా నాటకాలు వేస్తారంటే అద్దె కట్టిపోతే ఊరుకోడు కదండి. అట్లా దానికోసం కంపల్సరీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవాల్సి వచ్చేది. అమౌంట్స్ సర్దేవాళ్ళు పాపం వాళ్ళు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ నెలకి వచ్చినప్పుడు ఇబ్బంది పడిపోయాడు బాగా. అట్లా చాలా ఇబ్బంది పడ్డాను. అది కేవలం నా వల్లే. ఆ తర్వాత నేను ఆలోచించాను అనమాట. ఒకరోజు అక్కడ మాకు పక్కన కృష్ణా రివర్ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ పడవలో కూర్చొని భోజనం చేసేవాడు. మధ్యాహ్నం క్యారేజ్ పెట్టి చిన్న బాక్స్ తీసుకెళ్ళి ఆ పడవలో కూర్చొని కొంచెం చేపల కళ వేసుకుంటూ తినేవాడు. ఒకరోజు కూర్చొని ఆలోచించుకున్నాను, నా గురించి కాదు వచ్చేవాళ్ళ గురించి ఆలోచించాలి కదా. ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఏం చేద్దాం. రియల్ ఎస్టేట్ అంటే మనకి అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కదా. మా ఫ్రెండ్స్ చాలామంది ఇప్పటికి కోటేశ్వర్లు మిలియనర్స్ అయిపోయారు నాతో పాటు అప్పుడు చేసిన వాళ్ళు. వాళ్ళు కూడా అనేవాళ్ళు, రారా పైగా నువ్వు నాటకం వేస్తావు, చక్కగా మాట్లాడతావు, నీకైతే మంచి బిజినెస్ ఇది ఉంటుంది. కానీ ఎందుకో నా మనసు దాని మీద వెళ్ళాల. అప్పటి నుంచి ఆలోచించాను ఏం చేయాలి, అదనపు ఇన్కమ్ కావాలి అని. అక్కడి నుంచి కొంచెం నాటకాన్ని తగ్గించి నేనేం చేయగలను. చాలామంది నాకు ఈ వాయిస్ భలే ఉంటుందిరా అని అనేవాడు. ఈ వాయిస్ బాగుంది అంటున్నారు, ట్రై చేద్దామని ఫస్ట్ రేడియో ఆడిషన్ పెట్టాను. రేడియో ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. రేడియో ఆడిషన్లో ఇప్పుడు 35 years బ్యాక్ రేడియో ఆడిషన్. అంటే నా వాయిస్ ఏదో పనికొచ్చేలా ఉంది. అప్పట్లో యంగ్ హీరోస్ ఎవరంటే నా వాయిస్ని పిలిచేవాడు. అక్కడి నుంచి ఏం చేశాను, ఇంకా నాకేం కావాలంటే విజయవాడ సువార్త వాడని ఉండేది. అక్కడ డిక్సన్ గారని అడ్వర్టైజ్మెంట్స్ అండి బళ్ళ మీద. ఇప్పుడంటే లేదు కానీ అప్పుడు చాలా ఎక్కువ అవే ఎక్కువ బళ్ళ మీద బోర్లు పెట్టేసేసి సినిమా నేడే చూడండి అభిమాన థియేటర్ అలా ఉండేది. అయితే ఈయన కొన్ని కమర్షియల్ యాడ్స్ చేసేటప్పుడు అక్కడ వాయిస్లో అవసరం తెలిసి నెమ్మదిగా వెళ్ళినప్పుడు పాపం వాడు ఆదరించి అప్పటికే 5-6 సీనియర్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. ఇన్కమ్ సోర్స్ కోసం ఆలోచించాలి, ఏం చేయగలం, మన వల్ల ఏమవుతుంది, బిజినెస్ చేయలేము. అప్పుడు నాకు అనిపించింది వాయిస్ బాగుందన్న రేడియోలో అలా క్లిక్ అయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్స్. అప్పుడు ఎలా ఉండేది, అడ్వర్టైజ్మెంట్స్ చాలా ఉధృతంగా ఉండేది. ఏదైనా సినిమా వచ్చినా, ఒక షాప్ ఓపెన్ చేస్తున్నా సరే, సీజనల్గా కానీ. అప్పుడు అట్లా నెమ్మదిగా చిన్న ముక్కలు ఇచ్చి నాకు చెప్పమనేవాళ్ళు. అలాంటిది వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ అయిపోయాను నేను అక్కడ. డబ్బింగ్ అంటే వచ్చేవాళ్ళు కూడా చెప్పారు అనమాట, మా కుమార్ గారి వాయిస్ కావాలండి అనే స్థాయికి అక్కడ వచ్చాను. అప్పట్లో ఎలా ఉండేదంటే మా ఒక యాడ్ చెప్పామనుకోండి, ఫలానా సిల్క్స్, లేకపోతే ఇంకొక నిషా ప్రియులకు ఖుషి వార్త, ఇలాంటివి చెప్పిన తర్వాత అది అంతా అయిపోయిన తర్వాత ఆ బండి వెళ్తుండేది. ఆ బండి చుట్టూ మేము కూడా తిరిగేవాడు. ఎందుకంటే మా వాయిస్ మేము అంటే ఇంట్రెస్ట్. అప్పట్లో మేము కూడా తెలియనట్టు వెళ్ళిపోయి అక్కడ నుంచొని ఆ యాడ్ అంతా అయిపోయే వరకు వినేసేసి అలా ఆనందపడేవాడు. వాయిస్కి అంత వాల్యూ ఉండేది, అంత పవర్ ఉండేది. ఎలాగో నాటకానుభవం ఉంది కాబట్టి ఇంకేం చేయాలి, మనం ఏం చేయగలం అన్న సందర్భంలో విజయవాడ సిటీ కేబుల్ ఉండేది. మీకు ఐడియా ఉంది, రామకృష్ణ గారు ఫస్ట్ అసలు సిటీ కేబుల్ ఉద్యమం అది. ఫస్ట్ న్యూస్ రీడర్ సిటీ కేబుల్ నేను. అప్పుడు ఇట్లా ఉండేది కాదు, లైవ్ చేసింది, మేము లైవ్ చేసేవాళ్ళం. ఫస్ట్ ఏమో పేపర్స్ పెట్టి షూట్ చేసి అలా వచ్చేవి న్యూస్. ఆయన సంచలనం రామకృష్ణ గారు. ఆ టైంలో మేము కొత్తగా బాగా ఇదిగా ఉన్నాం అనమాట. వెళ్ళడం పొద్దున పూట తెల్లారుజామున వెళ్ళటం, న్యూస్ బులెటిన్ చెప్పడం. అట్లా నేను ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సిటీ కేబుల్ అయిపోయాను. న్యూస్ మార్నింగ్ వెళ్ళడం, చెప్పడం, ఆ లైవ్లో ఏమైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా. అప్పటికి ఛానల్స్ పోటీ ఇంత లేదు, ఏవో 1-2 ఛానల్స్ తప్ప ఇన్ని ఛానల్స్ అసలు లేనేలేవు. అక్కడి నుంచి నన్నే అంటే సిటీ కేబుల్ కోసం ఇంకేమన్నా మీరు చేయగలరా, కొంచెం ఆలోచించండి కుమార్ గారు అంటే. అప్పట్లో నేను క్రియేటివ్గా మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. నేను చేసింది మీరు కోరిన చిత్రగీతాలు. ఇప్పుడంటే చాలామంది చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, బేస్ మాత్రం మీ కోచి అనేవాళ్ళం. మీరు కోరిన చిత్రగీతాలు. నేనే మైక్ తీసుకుని వెళ్ళిపోయి డైరెక్ట్గా జనం దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట, మీకు ఏ పాట అంటే ఇష్టం, ఏ సినిమా అంటే ఇష్టం. అదొక కొత్త ట్రెండ్. అయిపోతే నన్ను విజయవాడలో మీకు వచ్చి కుమార్ అన్నాడు. మీకు వచ్చి అంటే మీరు కోరిన చిత్రగీతాలు కుమార్ అన్నాడు. అట్లాగా చాలా ప్రోగ్రామ్స్ సిటీ కేబుల్ చేస్తూ ఉన్న సందర్భంగా నేను అంతకుముందు విజయవాడ వచ్చి ఒక పెద్ద సీరియల్, గిరితుడి సూర్యం గారని చనిపోయారు, పెద్ద డైరెక్టర్ ఆయన. ఆయన బాలరామాయణం సినిమా తీసి కాదంబరి కిరణేమో రావణాసురుడు, గుండెల మంత్రమేమో ఆంజనేయ స్వామి ఇలా పెట్టి విజయవాడ దగ్గర కొండపల్లి దగ్గర షూటింగ్ చేయడానికి వచ్చారండి. అప్పుడైతే నాకు మంచి క్యారెక్టర్ ఉందయ్యా, వాలి క్యారెక్టర్ కావాలి, అంటే పసితనంగా కనపడాలి, పెద్ద అంటే 20 ఏళ్ళు ఉండాలి, 22 ఏళ్ళు ఉండాలి, కానీ చిన్నపిల్లలాగా ఉండాలి చెప్పండి. అప్పుడు ఆ ఛాన్స్ నాకు వచ్చింది, నన్ను పిలిచేది చేశాను. వాలి క్యారెక్టర్ చేశాను. అట్లా టీవీల మీద ఫస్ట్ ఇంప్రెషన్ దాని మీద. సో అక్కడి నుంచి రావడం. అప్పటికి ఏమైందంటే పీడబ్ల్యూడీలో జనం ఎక్కువైపోయారు, సర్ప్లస్ స్టాఫ్ అంటారండి. సర్ప్లస్లో ఒక 200 మంది ఉన్నారు. అంటే ఏంటి, 200 మంది వేరే చోట పంపించేయాలి. కట్ చేస్తే ఆ సర్ప్లస్ లిస్ట్లో నా పేరు లేదు. అయితే నేను సేఫ్, నేను అక్కడే ఉండొచ్చు. కానీ ఆ సర్ప్లస్ లిస్ట్లో ఉన్నవాళ్ళు ఎవరు నిద్రపోవట్లేదు. అయ్యో ఇక్కడ ఇల్లు వాకిలు అన్నీ వదిలిపెట్టి వెళ్ళాలన్న టైంలో మాకు ఛాయిస్ ఇచ్చారు. అప్పుడు ఒక 20 years బ్యాక్ ఛాయిస్ ఏంటి, హైదరాబాద్లో ఈ డిపార్ట్మెంట్స్లో ఖాళీ ఉన్నాయి, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్
ఈక్వల్గా ఉంటే వచ్చి వచ్చినాగానే అమ్మ నాకు కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు అయిపోయి వెంటనే చూసుకోకుండా అదేంటో నువ్వు సర్ప్లస్లో లేవు కదా, హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు కదా, నాకు ఇక్కడ కాదు హ్యాపీ, హైదరాబాద్ అయితే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా అని తెలిస్తే అప్పుడు నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా, నీ బొందా హైదరాబాద్ అంటే పెద్ద ఇది అనుకుంటున్నావు, ఏదో నీ వాయిస్ ఇక్కడ ఏదో అడ్వర్టైజ్మెంట్ చెప్పగానే సరిపోయిందా, వార్తలు చెప్పగానే సరిపోయిందా, అక్కడ డబ్బింగ్ ఆర్టిస్టులు సోఫాలో లైన్లో కూర్చుని ఉంటారు, నీ వల్ల కాదు అన్నట్టుగా నేను ఎందుకు కాదు చూద్దాం పోనీ వెళ్తే కనీసం ఎట్లా ఆ కూర్చున్న వాళ్ళలో 8వ వాడు 9వ వాడు అవ్వచ్చు కదా నేను అన్న కాన్సెప్ట్. అయితే మామూలుగా ఆడియో వేరండి, డబ్బింగ్ చెప్పడం వేరు. డబ్బింగ్ అంటే సింక్ చేయాలి, సింక్ చేస్తూ చెప్పాలి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అందంగా మాట్లాడాలి. చాలామంది ఇప్పుడు ఆల్ ఇండియా రేడియోలో బ్రహ్మాండమైన వాయిస్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను చాలామందిని ఎంకరేజ్ చేద్దామని డబ్బింగ్ తీసుకొస్తే వాళ్ళు పనికిరారు, ఎందుకంటే వాళ్ళు లిప్ సింక్ చేయలేకపోతున్నారు. మామూలుగా మాట్లాడినప్పుడు బాగా మాట్లాడతారు, బట్ మాట్లాడడం కాదు కదా, ఆ ఎమోషన్, ఆ క్యారెక్టర్ ఎమోషన్ క్యారీ చేయాలి, మన వాయిస్ యాప్ట్ అవ్వాలి, లిప్ సింకింగ్ అవ్వాలి, ఇలా ఉండేది. కాకపోతే ఇక్కడ కేవలం గొంతు బాగుంటే ఒకటే కాదు, ఏదో అందంగా ఉన్నారని ఎర్రబస్ ఎక్కేసి వచ్చేయడం కాదు. అయినా సరే ధైర్యంగా నేను ఆ సర్ప్లస్ లిస్ట్లో నా పేరు పెట్టించుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడ నా ముందు ఇలా పరిచయాలు, ఇది మ్యూజియం, ఇందులోకి వెళ్తే మీరు పొద్దున్న మీతో పాటు ఒక టవలో దిండు పట్టుకెళ్ళిపోతే సాయంత్రం పట్టుకుని వచ్చేయచ్చండి, మీ శాలరీ మీకు వస్తుంది, ఇది పోలీస్ డిపార్ట్మెంట్, వీటిలో చూస్ చేసుకోండి మీకు అని అంటే నేను చిన్నప్పటి నుంచి పోలీసులు అంటే పోయినా, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ కావాలని చెప్పి నేను దాంట్లో ఆప్షన్ ఇచ్చాను. రావడం ఆటోమేటిక్గా డీజీపీ ఆఫీస్లో జాయిన్ అయిపోవడం, డీజీపీ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫ్యామిలీ ఏమో విజయవాడ, నేను ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి, అక్కడంటే నాకు తెలిసిన సువార్తం అనే ఒకటి ఆల్ ఇండియా రేడియోలో అప్పుడప్పుడు పిలిచేవాడు, ఇక్కడేంటి పరిస్థితి, అదే సిటీ కేబుల్ ఇక్కడ ఉందని తెలిసింది, బ్రాంచ్ ఉందని తెలిసింది, కరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాను. నేను అక్కడ సిటీ కేబుల్ తోపు కదా, ఇక్కడ నన్ను చూడంగానే అసలు బ్రహ్మరంధం పడతానంటే లెక్కే చేయలేదు. ఎప్పుడైతే వాళ్ళు లెక్క చేయకుండా అంటే అసలు ఎవరో మొహం కూడా తెలియనట్టు అంతా తెలిసిన వాళ్ళే, అంటే హైదరాబాద్ అనేటప్పటికి వాళ్ళేదో అమెరికాలో ఉన్నట్టు, నేనేదో విలేజ్ నుంచి వచ్చినట్టు వాళ్ళు ఫీల్ అయిపోయి, ఇంకా అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ చాయిస్ ఏది సి ఛానల్, అప్పుడే కొత్తగా పెట్టారు సి ఛానల్. అక్కడికి వెళ్ళి నా అన్ని ఎక్స్పీరియన్స్ అని చెప్తే ఒకసారి చదవండి అన్నారు. చదివిన తర్వాత మెయిన్ న్యూస్ రీడర్ మీరే అనే సార్. సాయంత్రం దాకా 5 వరకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మిగతా చోట్లలాగా ఒక గంట సేపు అలా వెళ్ళటం కుదరదండి, మా ప్రతి కథలకి మీద ఒక నిఘా ఉంటుంది. బట్ నేను చెప్పేసుకున్నాను, సాయంత్రం ఆఫీస్ అవర్స్ అయిన తర్వాత నేను ఇలా చేసుకుంటాను చెప్పాను. ఓకే, అక్కడి నుంచి రావటం అప్పుడేంటి యుమాటిక్ క్యాసెట్స్ ఇంత ఉండేవి, న్యూస్ కూడా ఎంత ఉధృతంగా లేవు. అర్ధరాత్రి కూడా ఒక రిపోర్టర్ న్యూస్ తీసుకొచ్చేవాడు, టక్మని లేపేస్తే ఆ న్యూస్ చదివేయటం, మళ్ళీ ఆ క్యాసెట్ తల కింద పెట్టుకుని పడుకుంటాం, మళ్ళీ తెల్లారుదాని ఇంకోటి వచ్చి ఇంకో న్యూస్ ఇచ్చేవాళ్ళు, అట్లా ఉండేదండి. అట్లా అంటే అవసరం మనిషికి ఏదైనా కల్పిస్తుంది, మనసుంటే మార్గం ఉన్నట్టుగా. ఇప్పుడు మనం ఉన్నామండి, నువ్వేంటో తెలుసుకుంటే నేను ఎంత హైట్ ఉన్నాను, నేను ఎంత వెయిట్ ఉన్నాను అది కాదు, నేను దేనికి పనికి వస్తాను. ఫస్ట్ కట్ చేస్తే అక్కడి నుంచి అలా చిన్న దూరదర్శన్లో ప్రోగ్రామ్స్ చేయటం, నెమ్మదిగా అలా వచ్చి వెంటనే డబ్బింగ్స్లోకి స్టార్ట్ చేస్తాం. మరి దూరదర్శన్లోకి మీకు ఎవరిచ్చారు అవకాశం? దూరదర్శన్లోకి ఆటోమేటిక్గా వచ్చిందండి అవకాశం, సర్కిల్ నుంచే వచ్చింది. నెమ్మదిగా ఒకళ్ళు అలా పరిచయం అయ్యారు. అయిన తర్వాత ఫస్ట్ చిన్న కామెడీ స్కిట్స్ అవి దూరదర్శన్లో చేసేవాడు, పాటలు చేసిన తర్వాత ఒక సీరియల్ తీస్తూ దీంట్లో హీరో కావాలి అని ఎంఎస్ కోటారెడ్డి గారు ఫస్ట్ నేను హీరోగా యాక్ట్ చేసిన సీరియల్ సీతారాం చిరుపట్లో, రాగిణి, నేను మంచాల సూర్యనారాయణ గారు మా ఫాదర్. డీడీలో కూడా చాలా బ్రహ్మాండమైన సీతారాం చిరుపట్లో అంటే కామెడీ, నేను అన్ని టైప్ క్యారెక్టర్స్ చేయగలను, బట్ అకార్డింగ్ టు మై పర్సనాలిటీ నేను కామెడీని ఎంచుకున్నాను. కామెడీకి ఏంటంటే ఇంత ఇది ఉండాలి కదా, అన్నిటికీ బాగుండొచ్చు కానీ కొన్ని క్యారెక్టర్స్కి రౌడీ అంటే రౌడీలాగా ఉండాలి. సో అక్కడి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది, స్ట్రగుల్ కూడా స్టార్ట్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒత్తిళ్ళు, ఇటు పక్కనేమో విపరీతంగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి యాక్టర్గా, ఇటు వచ్చేటప్పటికి నా ఉన్న సెలవులన్నీ అయిపోయినాయి. చాలామంది ఎంప్లాయీస్కి తెలుసు ఈఎల్ అని ఉంటుంది, ఈఎల్ అంటే మా రిటైర్మెంట్ అయిపోయి ఎంత కట్ల డబ్బులు ఏకైక ఇదే అనమాట. అది కూడా ఉండేది కదా, ఎప్పుడు మైనస్లో ఉండేవాడిని, బట్ చిన్న తృప్తి, నేను ఏదో చేస్తున్నాను. అలా స్టార్ట్ అయ్యి చాలా సీరియల్స్ చేసుకుంటూ చివరికి టైం పాస్ కానివ్వండి ఏదైనా సరే నాకున్న టైంలో ఏది చేద్దాం అనుకుని ఎంచుకున్న డబ్బింగ్ నాకు ఫస్ట్ అవార్డు తెచ్చిపెట్టింది. అమ్మమ్మ.comలో హీరో ఫాదర్కి నేను చెప్పాను, అరుణ్ కుమార్ గారిని. ఆ నంది అవార్డు రావడంతో ఇంకొంచెం నాకు ఇది పెరిగింది. అఫ్కోర్స్ అన్నీ సాఫీగా వెళ్ళిపోతే ఇదే ఉందండి, నేను చెప్పలా ఇప్పుడు విజయవాడ నుంచి ఎవడు వచ్చాడంట, లేకపోతే ఇంకో చోట నుంచి ఒకటి వచ్చాడంట, డబ్బింగ్ ఆర్టిస్ట్ అంట, వాయిస్ బాగుందంట, చాలా బాగా చెప్తున్నారని చెప్పుకునేది 5% అయితే, నన్ను చూడకుండానే నేను తెలియకుండానే అబ్బో ఆడు పెద్ద ఎదవ, అబ్బో అసలు అమ్మాయిని చూస్తే ఇచ్చేసేస్తాడు, అసలు నాకు తెలియకుండా ఒక నెగిటివ్ మొత్తం ఇలా పెట్టేశారు నా మీద. నాకు తెలియదు, నేను వెళుతున్నాను డబ్బింగ్, నా మిగతా డబ్బింగ్ ఆర్టిస్టుల పేర్లు తెలుసు అప్పటికి, ఆర్సీఎం రాజు గారు వీళ్ళంతా బాగా
నాకంటే చిన్నవాళ్ళైనా సీనియర్స్ ఇక్కడ. నేనేంటి వాళ్ళని ఎప్పుడు చూస్తానా, వాళ్ళని ఎప్పుడు కలుస్తానా అంటాం, వెళ్తాం. లిప్ సింక్ చేయడం ఎక్కడొచ్చింది నాకు, హంపాంచ్ అని విజయవాడలో శివగారిని ఒక ఆయన హిందీ సీరియల్ తీసుకొని తెలుగులో డబ్ చేయాలి. అప్పుడు మేము ఉన్న ఒక 5-6 కళ్యాణ మాధవి, విజయ మాధవి, వీళ్ళంతా కొంతమంది ఉండేవాళ్ళం. హంపాంచ్ అంటే అసలు మామూలుగా ఉండేది కాదు సీరియల్, సూపర్ హిట్ సీరియల్. దాన్ని తెలుగులో డబ్ చేసింది ఫస్ట్ అక్కడ విజయవాడలో. ఆ డబ్బింగ్ అలవాటు అయిపోయింది మాకు, లిప్ సింక్ చేయడం అన్నీ అక్కడ నేర్చుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది మాకు సింక్ చేయడం అంటే. ఇప్పుడులా కాదు, డబ్బింగ్ చిన్న చిన్న మొక్కలు చెప్పి జరిపేసుకుంటాం, ఇవన్నీ కాదు. అప్పుడు హై బ్యాండ్ ఉండేది. ఒక పెద్ద డైలాగ్ చెప్పిన తర్వాత ఎక్కడ మిస్టేక్ వస్తే మళ్ళీ మొదటి నుంచి రావాలి. ఒక పాయింట్ పెడతారు వాళ్ళు, దాంట్లో మొత్తం టేకులకు చెప్పాలి. మొత్తం ఒకవేళ మిస్టేక్ వస్తే మళ్ళీ మొదటి నుంచి చెప్పాలి. అందుకని అప్పట్లో 15 మంది 20 మంది టాప్ రేంజ్ ఉండేవాళ్ళం. అంటే ఏంటి, హై బ్యాండ్, వీళ్ళకి అన్నీ తెలుసు, వాడికి ఇచ్చేసి టైం కూడా తొందరగా అయిపోతుంది. పైగా ఇవే చెప్పలేకపోతే పౌరాణిక వల్ల చెప్తామండి. లాంగ్వేజ్ విత్ లాంగ్వేజ్, తర్వాత మాడ్యులేషన్, ఇవన్నీ కలిపి చెప్పాలి. అట్లా మనకి ఆ జన్మ సంస్కారమో లేకపోతే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణమో నాకు చక్కగా వంట పట్టింది డబ్బింగ్. అలా చెప్పుకుంటే హ్యాపీగా వెళ్ళిపోతే, మరి నేను ఇప్పుడు ఆర్టిస్ట్కి, అసలు నేను వచ్చిందే ఆర్టిస్ట్ అవుదాని, మరి ఇంకెప్పుడు అవుతా నేను, డబ్బింగ్తో తృప్తి పడితే సరిపోతుంది అంటే చాలా అట్లా ఎక్కడో వాడు లోపల ఆర్టిస్ట్ కొడుతున్నాడు, నువ్వు ఇది కాదు ఇది కాదు ఇది కాదు. ఇటు పోనీ ఒప్పేసుకుందామంటే అప్పటికప్పుడు ఆపర్చునిటీ వచ్చి పడుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్, సెలవు దొరకడం కష్టం. అలా 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 మేనేజ్ చేసుకుంటూ సెలవులన్నీ అయిపోయి ఇంకా వేరే మార్గం లేక కట్ చేసుకుని వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకున్నాను. 5 years అయింది. ఇప్పుడు స్వేచ్ఛాజీవిలాగా చేసుకుంటున్నాను. అంతకుముందే ప్రెజర్ ఉండేది. తర్వాత నేను ఏదైతే అనుకుంటున్నానో అంతకంటే ఎక్కువ. చాలామంది అంటారండి పెద్దలు, పరుచూరి వెంకటేశ్వర గారు చెప్పారు, ఇండస్ట్రీ ఎవరికి బొట్టు పెట్టి రావయ్య బాబు నీ అవసరం చాలా ఉందని పిలవదు, అలాగే నువ్వు వెళ్ళిపోతుంటే అయ్యో నువ్వు వెళ్ళకయ్య బాబు ఇండస్ట్రీ లాస్ అయిపోతున్నా అందరూ, నీ ఇష్టం అది. ఇండస్ట్రీకి బొట్టు పెట్టి ఎవడు పిలవడు, ఇండస్ట్రీ నేను పోమందు, నిలదొక్కున్నావా అది నీది, లేకపోతే వెళ్ళిపో అనే మాట నాకు ఎప్పుడు గుర్తే. ఎప్పుడైతే ఆర్టిస్ట్ అవకాశాలు ఎలా వచ్చినాయి? ఆర్టిస్ట్గా అవకాశాలు రావడానికి చెప్పాను కదండి, సీతారాం చిట్టపట్టలతో నాకు బాగా ఒక మంచి ఇది వచ్చింది. అప్పుడు ఉధృతంగా ఉండేది మన అమృతం సీరియల్, ఇవన్నీ కూడా వచ్చే ముందు నేను చేశాను అనమాట. అక్కడి నుంచి ఇక కొంచెం పరిచయాలు. చాలామందికి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా తెలుసండి, ఆర్టిస్ట్గా తెలియదు. ఇప్పుడు సినిమా అంతా అయిపోయిన తర్వాత అక్కడ పరిచయాలు ఏర్పడతాయి. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా అసలు డబ్బింగ్ కుమార్, పోలీస్ కుమార్, అందుకని పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవాడిని. ఇట్లా నాకు తెలియకుండా నేను డబ్బింగ్లోనే ఒక పార్ట్ అండ్ పార్సల్ అయిపోయాను. ఇక దాంట్లోంచి బయట రావాలంటే అమ్మో అతను డబ్బింగ్స్ చెప్తారు కదా, మళ్ళీ ఇబ్బంది అయిపోతుందా, మళ్ళీ షూటింగ్ మధ్యలో డబ్బింగ్ అంటే ఇబ్బంది ఎట్లా వచ్చింది కాదు. అప్పుడు నాకు నేను అనౌన్స్ చేసుకున్నా, నేను డబ్బింగ్స్ ప్రస్తుతం తగ్గించేశాను, నాకు క్యారెక్టర్స్ కావాలి అన్న కాన్సెప్ట్లో వెళ్ళి కలవడం కొంతమందిని. ఎంత కలిసినండి బాగా మనం క్లోజ్ అనుకుంటాం, వాళ్ళు ఏదో చేసేస్తారని మనం అనుకుంటాం. వాళ్ళ నుంచి ఆశించే తప్పు మనదే తప్పది. వాళ్ళకి అవకాశం ఉండాలి. మనకు అసలు ఎవరో తెలియదు మనకి, వాళ్ళు మనకి ఏదో చేసేస్తుంటారు. అట్లా స్టార్ట్ అయిన నా జీవితం. ఎన్ని సీరియల్స్, చెప్పుకోదగ్గ సీరియల్స్. హై స్కూల్ సీరియల్ అయితే జెమినీలో వచ్చింది. హై స్కూల్ చాలా పాపులర్. పిల్లలైతే పొద్దునప్పుడు నేను వాకింగ్ చేస్తానికి ఇబ్బంది అయిపోయింది. పిల్లలంతా ఇది ఇష్టంగా చూసేవాళ్ళు, ఎందుకంటే ఒక మంచి మాస్టర్ క్యారెక్టర్ అది. తర్వాత సీతారాం చిట్టపట్ల నుంచి మొదలుపెట్టుకుంటే హై స్కూల్, నిన్నగాక మొన్న చేసిన అత్తమ్మ కూతురు, ఇట్లా చాలా చేసుకుంటూ వచ్చాను. ప్రజెంట్ అయితే నందిని వర్సెస్ నందిని, ఇంకా మీకు చెప్పనవసరం లేదు దాని గురించి, దాని ఫాలోయింగ్ ఎలా ఉందంటే. ఇంకా ఇది నేను ఇండస్ట్రీకి రావడానికి కారణాలండి. మీరు సినిమా ఆర్టిస్టులు కూడా డబ్బింగ్ చెప్పారా? చాలా అండి. అంటే ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు నాది బేస్ వాయిస్ అనుకోండి, ఒక విలన్కి అలా ఉంటుంది, లేకపోతే సాఫ్ట్ వాయిస్ అనుకోండి. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ట్రెండ్ ఎంత ఫాస్ట్గా మాట్లాడేసి చేసే దానికి సరిపోతుంది. మేమంతా ఒక స్లో సిస్టంలో ఒక దీంట్లో వచ్చిన వాళ్ళం. అయితే ఆ బేస్ వాయిస్ నాకు లేదు విలన్స్కి వాటికి చెప్పడానికి. సో దాంతో ఏంటంటే మధ్యలో క్యారెక్టర్స్ వస్తుంటాయండి. 1 scene క్యారెక్టర్స్, 2 scenes క్యారెక్టర్స్ అని, బిట్స్ అని, ఇలా ఎప్పుడు బిజీగానే ఉండేవాడిని. చాలామంది అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక వాయిస్ ఇంపార్టెన్స్ అండి, కుమార్ ఇంపార్టెన్స్ కాదు. కుమార్ వాయిస్ దీనికి పనికొస్తుందా లేదనే చూస్తాడు ఇన్ఛార్జ్. కుమార్ మనవాడా కాదా అనేది కాదు ఇక్కడ. కుమార్ వాయిస్ ఈ క్యారెక్టర్కి యాప్ట్ అవుతుందంటేనే పిలుస్తారు తప్ప మనవాడేలా పిలుద్దాం అనేది లేదు. చాలామంది అలా అనుకుంటారు. ఎక్కువసార్లు మనం పిలుస్తుంటే అబ్బా చాలా ఫేవర్, ఏం కాదండి, అవసరం అండి. డిమాండ్ అండ్ సప్లై ఇక్కడ అంతే. మన యాక్టర్గా కూడా ఇవాళ నందిని వర్సెస్ నందినిలో ఎంత పాపులర్ అంటే బాగా చేస్తున్నాను కాబట్టి ఇంకోటి పిలుస్తారు తప్ప, అయితే బేసికల్గా బాగా చేస్తాడని ముందు మనం గుర్తించిన వాడు మనకి మెయిన్ కదండి. అందుకని నేను ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ గారు కిరణ్ గారికి, తర్వాత అందరికీ తెలుసు మిగతా సీరియల్స్ ఎలాగైనా చేయొచ్చు, అంటే ఒక టైం ల్యాబ్స్ తీసుకొని. కాబట్టి కామెడీ అనేది కుదరదు. కామెడీ అనేది టైం ప్రకారం చేయాలి. మిగతాది ప్రాంప్టింగ్ తీసుకుంటూ చేసేస్తాం. కామెడీలో పంచెస్, స్పీడ్, బాడీ లాంగ్వేజ్ కావాలి, ఓపిక కావాలి.
మామూలుగా ఒక 20 సీన్లు చేస్తే ఎంత అలసిపోతాం, ఒక 5 సీన్లు చేస్తే అంత అలసిపోతాం కామెడీకి. బట్ బాగా తప్పనండి, అది ప్యాషన్ ఉంటేనే మనం చేయగలుగుతాం. మిగతా సీరియల్స్లాగా ఏదో కనపడ్డామా లేదా అనేది కుదరదు. బట్ అట్లా నడిపిస్తున్నారు దాన్ని. ఇవాళ దాకా దాదాపు 280 ఎపిసోడ్ల దాకా వస్తుంది. అది మామూలు విషయం కాదు. అది ప్రతిరోజు ఒక కథ రాయాలంటే కామెడీ ఈజ్ ఇట్ పాసిబుల్ మేడం? రోజు రాస్తున్నారు. కొలుకుపూడి రవి డైరెక్టర్, దానికి తగ్గట్టు బ్రహ్మాండం డైరెక్టర్ హరిచరణ్ గారు, వీళ్ళంతా పని రాక్షసులు పడ్డారు. దాని తగ్గట్టు మేము ఇప్పుడు ఐశ్వర్య మీకు తెలిసే ఉంటుంది, పాప కూడా ఆవిడంతా ఒక చిన్నపిల్ల మెంటాలిటీ, చాలా లవ్లీగా ఉంటుంది ఆవిడతో కలిసి వర్క్ చేయడం. తొందరగా అలుగుతుంది, తొందరగా చేస్తుంది. మళ్ళీ అదే ప్రేమ అన్నీ తెచ్చి పెట్టడంలో పెద్ద చెయ్యి. తర్వాత యాక్టింగ్ కూడా మరి ఏముందండి, ఏదంటారు చూడండి, వాళ్ళ అమ్మగారు లక్ష్మి గారు ఎక్కడికి పోతుంది ఆ వారసత్వం. ఎంత లేదన్నా ఆవిడ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, నాకు అన్నీ ఇచ్చారు అన్నయ్య, అన్నయ్య అని పిలుస్తుంది చాలా ప్రేమగా. అన్నీ మా అమ్మ మొహం లేదన్నయ్య, అసలు మా అమ్మమ్మ అయితే ఎంత అందంగా ఉంటుందో అసలు వాళ్ళ అమ్మమ్మ మొహం చూపిస్తుంది. నిజంగానండి, ఎంత బాపు గారు బొమ్మల వేసినట్లు పెయింటింగ్ వేసినట్టు ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ గారు కూడా. అంటే ఈవిడే చెప్తుంటుంది అట్లా. నేను కూడా భయపడ్డాను అన్నయ్య, మొట్టమొదటి కో ఆర్టిస్ట్ ఎలా ఉంటారో ఏంటో అనేది. నేను ఇంత మటుకు కామెడీ చేయలేదు. నిలబెడతారు ఇక్కడి నుంచి మలయాళంలో ఒక పేజీన్నర డైలాగ్ ఉంటుంది, వాళ్ళు ప్రాంప్టింగ్ చెప్తుంటే ఒక చెవిటి పడేసి చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇక్కడ అట్ట కాదు, ఇక్కడ అన్నీ కూడా ఇన్నోవేటివ్ చేయాలి. స్క్రిప్ట్ కొంత ఉంటే మనం కొంచెం దాన్ని డెవలప్ చేసుకుందాం. ఆ విషయంలో ఈవిడ మీరు చూస్తున్నారు, నేను చెప్పనవసరం లేదు తను ఎలా చేస్తున్నది. మొన్న రీసెంట్గా బెస్ట్ కామెడీ కపుల్ అవార్డు ఇచ్చారు ఆకృతి వాళ్ళు. ఇట్లా మళ్ళీ 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 నేను వెనక్కి వెళ్తే డబ్బింగ్లోకి, ఇదివరకు ఒక డబ్బింగ్ వాళ్ళ మీద ఒక ఇది ఉండేదండి. వార్తలు చెప్పేవాడు అడ్వర్టైజ్మెంట్ చెప్పడానికి పనికిరాడు, అడ్వర్టైజ్మెంట్స్ చెప్పేవాడు యాక్ట్ చేయడానికి, ఇట్లా ఉండేవండి. కాదు, వాయిస్ అనేది ఒక బ్యాంకులో మనం అమౌంట్ని ఎలా ఏ అవసరానికి ఎంత డ్రా చేసుకుంటున్నామో, న్యూస్ అనేటప్పటికీ న్యూస్ స్టైల్లో వెళ్ళిపోవాలి. అడ్వర్టైజ్మెంట్ స్టైల్. డబ్బింగ్ అనేది ఇంకా ఎమోషన్ మీద ఆధారపడింది. నా అదృష్టం అండి ఇవన్నీ, నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా ఉగాది అంటారు చూడండి, షడ్రుచుల సమ్మేళనం. నా జీవితం కూడా కష్టం నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ ఏదో నేను సుఖపడిపోయి హ్యాపీగా ఉన్నానని కాదు, నా జీవితం అంతా సమరం చేయాల్సింది. దేవుడు అట్లా రాసి ఉంటే, దేవుడు అనేవాడు ఉంటే అట్లా రాసాడేమో. ఎప్పుడు స్ట్రగులే లైఫ్లో, ఎప్పుడు స్ట్రగులే. ఇప్పుడు వాళ్ళ హ్యాపీగా ఉందన్నట్టు. ఎదురు దెబ్బలు తగిలాయండి మీకు ఇండస్ట్రీలో? ఎదురు దెబ్బలు అంటే మనం వెళ్ళి తగిలించుకుంటామే. ఎదురు దెబ్బ అంటే మనకి ఎక్కువ ఆశించేస్తే, ఎవరైనా పోటీ రావడం, పోటీ అంటే నేను వచ్చిన కొత్తలో నా గురించి ఇలా బ్యాడ్గా ప్రచారం చేసేవాళ్ళు. ఎట్లా ప్రచారం చేసి అది కూడా నేను ఒక్కసారి బాధపడుతుంటే, అందులో కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు వచ్చి, వాళ్ళు నీ మీద అలా బ్యాడ్ ప్రచారం చేస్తున్నావంటే నువ్వంటే వాళ్ళకి కాబట్టే నీ గురించి అలా చెప్తున్నారు, నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఇక్కడ నీ జడ్జిమెంట్ నీకే తెలుస్తుంది, నువ్వు మంచి బాగా చెప్తున్నావు అనేది. ఇంకా వాళ్ళే చెప్పకనే చెప్తున్నారు అనేది మొట్టమొదటిలో కొంచెం బాధ అనిపించింది. నేను వాళ్ళని ఏమన్నాను, వాళ్ళ జోలికి కూడా వెళ్ళలేదు కదా, నేను ఏదో నా పని నేను చేసుకుపోతున్నాను. ఆయన కొన్ని చెప్పేవాళ్ళు, ఏమండి ఎవరు చెప్పారండి ఆ మాట అంటే, వదిలేండి ఎందుకులేండి, పేర్లు ఎందుకులేండి అనేవాళ్ళు. తెలిస్తేనే జాగ్రత్త పడతామండి. అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. పోనీ ఇలా బ్యాడ్ అన్నప్పుడు ఒకళ్ళన్నా చూపించాలి కదా, ఇదిగో అతని వల్ల సఫర్ అయిన వాళ్ళు వీళ్ళు అని చెప్పాలి కదా. అది లేదు, మళ్ళీ అది ఉండదు. ఏమోలే ఎందుకు లేనప్పుడు ఎందుకు చెప్పడం. దీనికి ఏంటంటే, దీని వెనక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అని నేను వాళ్ళు ఒప్పుకున్నారనేది నా అంతకుమించి నాకు పెద్ద ఎదురు దెబ్బలు తగలేదండి. మీ డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ మీతో ఎలా ఉంటారు? అబ్బా, అసలు ఈ ప్రశ్న ఇంకా అడుగుతారు అనుకుంటున్నాను. నాకు నిజంగా నేనే మా ఇంట్లో చివరివాడిని అంటే నేను 13 అండి. మా అమ్మగారికి 13 మంది సంతానం, చివరికి 7 ఎంతమంది ఉన్నాం, నేను 13. నన్ను ఎవరన్నా అన్నయ్య అని పిలవాలనిపిస్తుంది. నేను అందరినీ అన్నయ్య అక్క అంటనే. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఎవరైతే ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారో హైదరాబాద్ వరకు, అందరూ కూడా నాకంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే కుమార్ తమ్ముడు, తక్కువ మంది ఉన్నారు నాకంటే పెద్దవాళ్ళు. వీళ్ళంతా ఇప్పుడు యంగ్ జనరేషన్ అంతా కుమారన్న. అసలు ఎంత పులకించిపోతుంటాను నేను. ఇంతమందికి పైగా వాళ్ళేంటి గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్టులు, కనిపించని సింహాలు. ఇప్పుడు ఆర్సీఎం నాడు అసలు నంది అవార్డులు వచ్చేస్తుంటే నేను చెప్పాను, అరే ఒక రూమ్ కట్టించుకోరా బాబు నంది అవార్డ్స్ కానీ. ఎందుకంటే అంత చక్కటి ఆర్టిస్ట్ అతను. ఆడు కూడా కుమారన్న. అసలు అది చెప్పలేను ఆనందం. నాకు అచీవ్మెంట్స్ అంటారు కదా, ఏదో ఎక్కడో ఒక పెద్ద జూబ్లీస్లో బంజారీస్లో పెద్ద బిల్డింగ్, ఇవి కాదండి. నా వరకు నాకు ఇది ఒక చాలా తృప్తి, కంఫర్టబుల్ లైఫ్. ఏది జీవితంలో ఎక్కువ ఉండద్దు, తక్కువ ఉండద్దు. తక్కువ అయితేనే ఇబ్బందే, ఎక్కువ వచ్చినా తలకనైపోయి. నాది బ్యాలెన్స్గా అలా ఏం సంపాదించేవరా అంటే పర్వాలేదు, ఇంకో చోటుకి వెళ్ళి కాకుండా నాకు నేరుగా నిలబడి ఏదో చేసుకుంటూ పోతున్నాను. మీరు ఒక స్టూడియో ఏమైనా కట్టడం అలా ఏమైనా చేశారా? అలాంటి ఆలోచన ఏం లేదు, కానీ ఒకసారి మాత్రం ఒక చిన్న
నేను పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా, డబ్బింగ్ స్కూల్ ఒకటి పెడదాం అని చెప్పి ఎస్ఆర్ నగర్లో పెట్టడం జరిగింది. అప్పటిదాకా రూపాయి కష్టపడిన సమ్మంతా ఏదో పెద్ద, అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. పెట్టేవాడిని, నేనేమో డ్యూటీకి వెళ్ళిపోయేవాడిని పోలీస్ డిపార్ట్మెంట్. నేను సాయంత్రం పూట వచ్చేదాకా క్లాసెస్ ఎవరినెవరినో పెట్టేవాడిని, నచ్చేది కాదు. నేను డబ్బింగ్ కంటే కూడా వాళ్ళకి సైకలాజికల్గా చెప్తుండేవాడిని, మీరు ఎందుకు వచ్చారు, బాగా ఎంకరేజ్మెంట్ చేస్తుండేవాడు. మీరు చెప్తేనే మేము ఉంటాం అనేవాళ్ళు. అది కాస్త రూపాయి నేను లేకపోవడం వల్ల, నేను సరిగ్గా అటెండెన్స్ ఇవ్వలేకపోవడం వల్ల ఎవరినో పెట్టాను. ఓకే, అది అట్లా. ఇక అప్పటి నుంచి నేనే లేదు, ఎప్పుడో పెట్టి 6 నెలలకి తీసేసాను. ఇక అప్పటి నుంచి నాకు అర్థమైంది, నా బొట్టోడు పనికిరాడు బిజినెస్కి. వ్యాపారం చేయాలని చాలా ఇది ఉండాలి, దానికి ఒక తెగింపులాగా ఉండాలి, కొంచెం కర్కశత్వం కొంచెం కావాలండి. సాఫ్ట్నెస్ పనికిరాదు. చాలామంది ఎప్పటికంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే అంత సాఫ్ట్ ఏంటారు అంటే నాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా ఉండాలా, నాకు అదే అర్థం కాదు. చేసే పని ఎప్పుడైనా చేయొచ్చు. ఎవరన్నా వచ్చి ఎప్పుడు నేను డిపార్ట్మెంట్లో ఉండగా ఎవరైనా వచ్చిన అన్నయ్య నాకు ఇది కావాలంటే నా చేతనైన సహాయం నేను చేసి పెట్టాను డిపార్ట్మెంట్లో. ఇప్పుడు ఏంటంటే అది కూడా లేదు కాబట్టి ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. నాకు లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ అండి. ఆ పేదరికంలో పుట్టడం వల్ల ఏంటో, అంటే బాగా ఉన్నవాళ్ళం కాదు, లేని వాళ్ళం కాదు, మధ్యతరగతి వాళ్ళం కూడా కాదు, ఇంకొంచెం తక్కువే, పెద్ద ఫ్యామిలీ. ఇట్లాంటి సందర్భంలో నాకు 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయండి, చెప్తాను మీకు. చెప్పండి. మనిషి ఎలా ఉండాలి అనేది నేను ఆలోచిస్తాను. మా కృష్ణలంకలో పక్కనే కృష్ణారు ఎవరు, మేము కూడా పొద్దునపూట స్నానాలకి వాటికి మ్యాక్సిమం కృష్ణానదికి వెళ్ళాము. ఒక ఆయన పెద్ద పండితులు ఒక ఆయన ఉండేవారు, వారి దగ్గర ఒక 10 మంది వేదం చదువుకునే పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ప్రతిరోజు వెళ్ళి కృష్ణానదిలో స్నానానికి వచ్చారు. ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా వచ్చేసి ఆ వేదం వల్లి వేసుకుంటూ అలా లైన్గా చక్కగా వెళ్ళి ఆ స్నానాలు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు కాలకృత్యాలు ముగించుకొని. మాకు కనిపిస్తుండే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, మేము అక్కడ పాయలుగా ఉండేది కృష్ణానది. నది ఒడ్డున ఉండేవాళ్ళకి చెప్పనవసరం ఆ టేస్ట్. అయితే వీళ్ళు వచ్చే క్రమంలో ఒక బరీలకు శ్మశానం ఒకటి ఉండేదండి. అక్కడ ఒక అల్లరి చిల్లర మూకు ఉండేవాళ్ళు 20-30 మంది. ఎప్పుడు వాళ్ళని ఏడిపించడం, వీళ్ళని ఏడిపించడం, చాలా వరస్ట్ ఫెలోస్. వాళ్ళు రావడం, ఈ పిల్లలు వచ్చే టైంకి రావడం, వాళ్ళు పిలకలు ఉండేవి, ఆ పిలకలు పీకటం, ఆ గోచీలు పంచులు పెట్టి పీకటం, చాలా పాపం వాళ్ళు చేసేవాళ్ళు. మాకు వాళ్ళని ఎదిరించేంత ధైర్యం ఇది ఉండేది కాదు. తప్పని చెప్పి ఉండేది మనసులో, కానీ పైకి చెప్పలేకపోయేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు దేనికని తెగించేవాళ్ళు అండి. వాళ్ళు దేనికని తెగిస్తారు, మనం కుదరదు కదండి అట్లా. మనకి తెగింపు ఉంటుంది. అయితే కత్తులు పెట్టి చంపేసేంత తెగింపు అయితే ఎవడు చంపుతా ఉంటాం, కానీ అన్న వాళ్ళంతా ఇప్పుడు అది ఎవడో ఒక్కడు కూడా ఉండడు. అంటే చంపేస్తామా? సాధ్యం కాదు అది. ఒకరోజు ఏం జరిగిందంటే, కృష్ణ బ్యారేజ్ నుంచి వాటర్ వదిలాడు. వాటర్ వచ్చేస్తుంది. ఎవరైతే ఏడిపిస్తున్నారో రోజు వచ్చి వాడు ఒకడు నీళ్ళలో పడి కొట్టుకుపోతున్నాడు. వాడికి ఈత రాదు, వచ్చిన వాళ్ళు ఎవరు దిగట్ల. అప్పుడు ఈ వేదం చదువుకునే చిన్న పిల్లలండి, 12 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు, 2 పిల్లలు దిగి వాడు కొట్టుకుపోతుంటే లాక్కొచ్చి ఒడ్డున పడేసేసి మళ్ళీ చక్కగా వేదం వల్లి వేసుకుంటే అలా వెళ్ళిపోతుంటే అప్పుడు చూశానండి వాళ్ళ మొహాలు. ఆ మరుసటి రోజు నుంచి ఆ పిల్లల్ని దేవుడేమో వేదం చదివితే దేవుడు మెచ్చుతాడో సమాజం మెచ్చుతుందో నాకు తెలియదు, కానీ ఆ 20 మంది ఎవరైతే అల్లరి చేసిన పిల్లలు ఆ రోజు నుంచి ప్రతిరోజు అయ్యవార్లు వస్తున్నారని చెప్పి పక్కకి తప్పుకునేవాళ్ళు. మారిపోయారు. ఒక్క చిన్న ఇన్సిడెంట్. నేను అదే అనుకుంటానండి. ఇప్పుడు నన్ను చాలామంది అన్నారు అనుకుందాము, ఎన్నాళ్ళు అనుకుంటారండి, ఒక వ్యక్తిని 10 సార్లు తిడుతుంటే 11వ హీరో అవుతాడు, తెలియకుండానే హీరో అవుతాడు. 10 సార్లు తిట్టే ఎందుకంటే వాటిని గురించి ఇన్నిసార్లు వీడు తిడుతున్నాడని. నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ నిజంగా నాకు కూడా ఆ రోజు అనిపించింది అనమాట. అదే అసలు వాళ్ళు ఏమన్నా వీళ్ళు చూసేసి పక్క పెట్టేసి వాళ్ళు మళ్ళీ స్నానం చేసుకొని ఆ వేదం వల్లి వేసుకుంటే అలా వెళ్ళిపోయారండి. మరుసటి రోజు నుంచి నేను చూస్తే ఆ గొడవ లేదు, ఏం లేదు, చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, సహనం. తర్వాత ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది, అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అట్లాంటిది. ఆ పిల్లలు పెరిగిన వాతావరణం తల్లిదండ్రులు పట్టించుకోవటం, బేవర్స్గా వదిలేయటం, దీనివల్ల ఇంకేం అడుగుతారు మీరు? కుమార్ గారు, మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా అదేంటి బాగా పేరు తెచ్చుకుని ప్లస్ మరియు మీ గాత్రాన్ని పలువురికి పంచారు, న్యూస్ రీడర్గా మీరు చేశారు, మరియు మళ్ళీనేమో చాలామంది ఆర్టిస్టులకి డబ్బింగ్ చెప్పారు, అడ్వర్టైజ్మెంట్ చేశారు. మీరు అవన్నీ ఏ రోల్స్లో చేశారు మాకు అందరికీ ఒకసారి వినిపించాలని. తప్పనిసరిగా నేను అదే చెప్పాను. ఫస్ట్ బ్యాడ్ సెన్స్ ఏంటంటే వార్తలు చెప్తున్నాడని తెలిసింది అనుకోండి, వాడు సినిమా డబ్బింగ్ చెప్పడానికి వచ్చాయి, ఏమైనా వార్తలు చెప్పినట్టు చెప్తావు, అతను కనుక వార్తలు చెప్పడు అని చెప్తాడని తెలియకపోతే మాత్రం ఓకే, తెలిసిన తర్వాత ఒక మాట అంటారండి అట్లా, ఏంటి వార్తలు చదివినట్టుంది కాదు, దానికి నేను ఇందాక చెప్పాను వాయిస్ బ్యాంక్ ఎలా అని చెప్పచ్చు. సపోజ్ అది అదృష్టం కూడానండి. ఒక డబ్బింగ్ అంటే న్యూస్ రీడర్గా అడ్వర్టైజ్మెంట్స్ చెప్పడం కానీ ఈ డబ్బింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఒకే వాయిస్, ఆ వాయిస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నా వరకు నేను ఇప్పుడు సపోజ్
పేపర్ అండి, న్యూస్ చదవాలి. న్యూస్ అంటే ఇప్పుడు స్క్రోలింగ్లో వస్తుంది, అది కాదు. మామూలుగా అయితే న్యూస్ మాడ్యులేషన్ నేను చెప్పేది, ఎంత మనం ఎలా మాడ్యులేట్ చేసుకోవచ్చు దానికి. ఇక మహిళా ఉద్యోగులకు 26 వారాల ప్రసూతి సెలవులు బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర. మహిళా ఉద్యోగులకి 26 వారాల పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను పొందవచ్చు. ఇంతవరకు ఈ పరిమితి 12 వారాలు మాత్రమే. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ నెల 9న లోక్సభ, 20న రాజ్యసభ ఆమోదించగా తాజాగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. మహిళా ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన 55 ఏళ్ల పాత చట్టంలో పలు మార్పులు చేస్తూ దీన్ని రూపొందించారు. దిస్ ఇస్ ద మాడ్యులేషన్ ఆఫ్ న్యూస్. అడ్వర్టైజ్మెంట్ అనుకుందాం, సపోజ్ అడ్వర్టైజ్మెంట్, ఇది న్యూస్ ఫ్లో. అదే మనం యాడ్ చెప్పినప్పుడు ఇది మర్చిపోవాలి. ఇది మర్చిపోయి సపోజ్ నేను నిషా ప్రియులకు ఖుషి వార్త, కిక్ ఎక్కువ ఖర్చు తక్కువ, కుక్కమార్కు బ్రాందీనే వాడండి. యాడ్ వచ్చేటప్పుడు డిఫరెన్స్. సపోజ్ అది కామెడీ, ఇంకా చెప్పంటే ఇప్పుడు ఓజోమెన్, ఇదే వాయిస్ని ఎలా సప్రెస్ చేసుకోవాలి. ఓజోమెన్ క్యాప్సూల్స్, శక్తికి తృప్తికి సరైన నిర్వచనం. ఓజోమెన్ క్యాప్సూల్స్. ఇది యాడ్ ఏంటి అనే దాన్ని బట్టి దాన్ని హృద్యంగా చెప్పాలా, అందంగా చెప్పాలా, కొంచెం హస్కీగా చెప్పాలా, మనకి ఫేస్ కనపడదు కదా యాడ్స్లో. దాన్ని మనం ఆ వాయిస్లోనే కళ్ళు మూసుకుని వినే వాళ్ళకి ఆ వాయిస్లోనే అన్నీ కనిపించాలి. సో అది ప్రాక్టీస్ చేయాలంటారా? అది కొంత స్వతహాగా వస్తుంది, ప్రాక్టీస్ చేయాలి, గమనిస్తూ ఉండాలండి. నాకు తెలిసి అచువిచ్చా విధానం అంటారు. అచువిచ్చా విధానం అంటే అనుభవించడం, చూడడం, వినడం, చదవడం. ఈ 4 మార్గాల ద్వారానే ఏ మనిషికైనా ప్రపంచంలో తెలుస్తుంది. అంటే అచువిచ్చ అంటారు. అనుభవించడం, చూడడం, చదవడం, వినడం. ఇంతకుమించి మనిషి ఏం నేర్చుకోడు. అందుకని ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలనుకుని అబ్జర్వ్ చేయాలి. ఇక ఆ 2 వార్తలు అయిపోయినాయి, యాడ్ అయిపోయింది. ఆర్టిస్ట్ అంటే అక్కడ బొమ్మ చూస్తూ అతని ఎమోషన్స్ని అనుగుణంగా వాడు ఏడుస్తున్నాడా, అమ్మా నువ్వా నీ మాట అంటున్నది అనేది ఉందండి. మీకు మనసులో ఒకటి ఉంటుంది నేను ఇలా చెప్పాలని, కానీ ఇక్కడ కుదరదు. అక్కడ బొమ్మ కనిపిస్తున్నప్పుడు అతను ఎలా ఫీల్ చేస్తున్నాడో ఆ ఫీల్కి అనుగుణంగా ఆ లిప్ సింక్ చేయాలి. అమ్మా నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అని. దాన్ని ఎన్ని రకాలుగా చెప్పచ్చు. ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక రకంగా చెప్తాడు. గద్గద స్వరంతో చెప్పాల్సి వచ్చింది అనుకోండి. ఆర్టిస్ట్ పేరు కూడా చెప్పండి. అంటే ఆర్టిస్ట్ ఇలా ఇప్పుడు రావుగోపాలరావు వాయిస్ కొంచెం అది ఇమిటేషన్ అవుతుందండి. దట్ ఈస్ నాట్ కాల్డ్ డబ్బింగ్, మిమిక్రీ అవుతుంది. అది నేను చెప్పేది మిమిక్రీ కాదు, డబ్బింగ్. డబ్బింగ్ అంటే ఒక పాత్ర అతను చెప్పలేనప్పుడు, తెలుగు సరిగ్గా ఉచ్చారణ లేనప్పుడు మమ్మల్ని పిలుస్తారు. అమ్మా నువ్వేనా నన్ను ఈ మాట అంటున్నది అనేది ఉంది. ఆ డైలాగులో వాడు ఎన్ని పాజులు ఇచ్చాడు చూడాలి. ఫస్ట్ అమ్మా ఆగాడా, ఆగితే మనం కూడా అక్కడ అమ్మా అని ఆగాలి. అమ్మా నువ్వేనా ఇంత మాట అంటున్నది అని ఒకేసారి చెప్పాడా, అమ్మా నువ్వేనా నన్ను ఇంత మాట అంటున్నది అని అన్నాడా, లేకపోతే అమ్మా నువ్వేనా నన్ను ఇంత మాట అంటున్నది అని అన్నాడా. ఆ ఒక్క మాటని ఆవేశంగా చెప్పచ్చు, సీరియస్గా చెప్పచ్చు, ఏడుస్తూ చెప్పచ్చు, కామెడీ. అతను ఎలా చెప్పాడు, అమ్మా నువ్వేనా నన్ను ఇంత మాట అంటున్నది అనేది కూడా అనొచ్చు. నేను అనేది అదే, అక్కడ సందర్భాన్ని బట్టి వాడు ఎలా చెప్పాడు. ఇంకొకసారి అమ్మా నువ్వేనా నన్ను ఇంత మాట అంటున్నది, అదొక భావన. బాధపడు, అమ్మా నువ్వేనా నన్ను ఇంత మాట అంటున్నది అనేది సింక్ చేయాలి. ఒక్కసారి ఆర్టిస్ట్ పెద్దగా ఏడవలేడు, మన గొంతు ద్వారా పలికించాలి. గద్గదం, అన్నీ ఆశ్చర్యం, ఆనందం, సకలం కూడా ఇక్కడ ఉంటాయండి. వాయిస్లోనే ఉంటుంది. ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఓకే. అదే డైలాగ్ అమ్మా నువ్వేనా నన్ను ఇలా అంటున్నది అనేది నవ్వుతుంది అనుకోండి. అమ్మా నువ్వేనా నన్ను ఈ మాట అంటున్నది కామెడీ అయిపోయింది. అమ్మా నువ్వేనా నన్ను ఈ మాట అంటున్నది బాధ అయిపోయింది. అమ్మా నువ్వేనా నన్ను ఈ మాట అంటున్నది ఏడుపు అయిపోయింది. అమ్మా నువ్వేనా నన్ను ఈ మాట అంటున్నది అని ఒక చనువు. అమ్మా ఏంటమ్మా ఎప్పుడు నువ్వు ఇలాగ మాట్లాడతావు, అమ్మ ఏంటమ్మా ఎప్పుడు నువ్వు ఇలాగ మాట్లాడతావు, నువ్వు ఎప్పుడు ఇలాగ మాట్లాడతావు. ఈ ఎన్ని చేయాలని చేయొచ్చండి. వాడుకున్నోడికి వాడుకున్నంత గని స్వరం యూటిలైజ్ చేసుకోవాలి. అది ఆ ప్రక్రియ. చాలామంది అంటారు వాడికంటే నేను చెప్పు. ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీ పడు, తప్పులేదు. ఎప్పుడు దొరికిపోతారు వీళ్ళంతా, పై అని చెప్పే డైలాగులు ఉంటాయి. అక్కడేం కాదండి, కొంచెం విషయం ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని. ఆ పాత్ర ఏంటో స్ట్రగుల్ అవుతుంది. ఆ స్ట్రగుల్ అంతా నీ వాయిస్లో ఇవ్వగలగాలి నువ్వు.
అందరూ డబ్బింగ్ ఆర్టిస్టులే. బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కొందరే, ఎందుకంటే అవి పట్టుకుంటారు వాళ్ళు, ఆ సులువులు పట్టుకుంటారు. ఇప్పుడు నేను చెప్పట్లా, ఇన్ని ఒకే దాంట్లోనే ఇన్ని మాడ్యులేషన్స్ ఉన్నాయి. నవ్వుతూ చెప్పచ్చు, ఏడుస్తూ, అప్పుడు దాన్ని ఎలా చెప్పాడో దాన్ని బట్టి పైకి లిప్ సింకింగ్, వాడి లిప్పే కనపడుతుండాలి, మనసులో మాడ్యులేషన్ ఉండాలి, వాయిస్ వస్తూ ఉండాలి, ఆ బొమ్మ కనపడుతుండాలి. ఆ బొమ్మ చెప్పిన తర్వాత కళ్ళు మూసుకుని వింటుంటే, అట్లా వాయిస్లతో హీరోలు చేసిన వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఉన్నారండి మా టీవీ ఫీల్డ్లో. మీరు నిజంగా కొంతమంది ఉన్నారు, వాళ్ళు వాయిస్లు వింటే కంగారు పడతారు మీరు, ఒరిజినల్ వాయిస్లు వింటే. ఎవరండి పేర్లు దేవుడా, పేర్లు కాదు కానీ టీవీ ఆర్టిస్టులు ఎవరికి మరి చాలా మందికి నేనైతే మీరు ఎవరికి చెప్పారు వాయిస్? జాకీ గారికి చెప్పాను, ప్రసాద్ బాబు గారికి చెప్పాను, బాలాజీకి చెప్పాను, అంటే కొంచెం అంత పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పాను, రాజా రవీంద్రకి చెప్పాను, అరుణ్ కుమార్ నాకు అవార్డు వచ్చింది దాన్ని చెప్పాను. అంటే ఆల్మోస్ట్ ఆల్ హీరో టైప్ క్యారెక్టర్స్ అందరికీ చెప్పాను నేను. అంటే అప్పుడు నేను వచ్చిన కొత్తలో నా వాయిస్ కూడా అంత యంగ్గా ఉండేది బాగా. ఇప్పటికి కూడా అఫ్కోర్స్ వాయిస్కి ముసలితనం లేదు, కాకపోతే ఏంటంటే అబ్బో వాడు ఏజ్ అది కాబట్టి వాడు కాదండి. చెప్పగా ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఎన్ని ఏళ్ళండి, ఆయన ఇంకా చిన్న చిన్న కుర్రాళ్ళకి పాడట్లా. నీకు అక్కడ గొంతు వినపడాలి, గొంతులో ఆ గొంతు చావటం అంటూ ఉండదు. మనిషి వయసు మారచ్చు కానీ ఆ గొంతులో యంగ్నెస్ కొంతమందికి అలా ఉండిపోతుంది, ఎంత వయసు వచ్చినా కానీ. అది వాళ్ళకి వరం. కొంతమంది ఇప్పుడు రేఖ ఆర్టిస్టులు వాళ్ళు ఎంత పెద్ద ఏజ్ అయినా కానీ ఇంకా అందం అట్లాగా వాళ్ళకి ఎలా దేవుడిచ్చిన వరం అది. ఆవిడలాగా మనం ఉండాలంటే కుదరదు. ఇట్లా యూటిలైజ్ చేసుకున్నవాడికి యూటిలైజ్ చేసుకున్నంత అండి డబ్బింగ్. చాలామంది నేను చూశాను, అరే అన్ఎంప్లాయ్గా వచ్చేసి నేను వాళ్ళు అన్ఎంప్లాయ్ నేను డబ్బింగ్కి వస్తానంటే కుదరదు. ఇది టాలెంట్కి సంబంధించిన విషయం అండి. అలాగే చాలామంది ఇప్పుడు వీడు జాబ్ చేసుకుంటూ పక్కన జాబ్ చేసుకుంటూ మళ్ళీ డబ్బింగ్స్ కూడా బతకనవాడు వెళ్ళాలంటే ఎవడు బతకనట్లా. నేను నా జాబ్ నేను చేసుకుంటూ అదనంగా అక్కడ ప్రొడ్యూసర్ అడిగితేనే నేను చెప్తున్నాను, నేనే చెప్పేస్తాను అంటలా. అంటే అక్కడ మన వాయిస్కి డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు పిలుస్తున్నారండి. పోనీ అలానే మమ్మల్ని విమర్శించినవాడు నువ్వు చెప్పరా ఈ క్యారెక్టర్ వాడు చెప్పలేడు. విమర్శ అయితే ఈజీ కదండి, విమర్శ చాలా ఈజీగా చేసేస్తారు. అదే పోలేరా అతను కాదు నువ్వు చెప్పండి వాడు చెప్పలేడు. చెప్పగలిగిన వాడు ఇట్లాంటి పిచ్చి కోతలు కుయ్యడు. వాడు కూడా ఎదుర్కొన్న సత్తాగల డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినప్పుడు వాడి ఛాన్స్ కోసం వాడు ఎదురు చూస్తాడు, ఎదుటి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాడు. అది చాలా గొప్పతనం అండి. బాగా చెప్పినాడు మంచి మనసు కావాలి. మంచి ఎవరికి వస్తుంది అది? వాడితో పాటు సమానమైన డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే భలే చెప్పే ఉంటాడు. ఈ చెప్పలేని వాళ్ళు, ఛాన్సుల కోసం తిరిగేవాళ్ళు దాన్ని తట్టుకోలేక ఇక ఎవడన్నా ఉంటే వీడిని మాట్లాడ నువ్వు వచ్చి చెప్పరా అంటే వాడు చెప్పలేడు. వాడు కూడా చెప్పగలిగిన రోజున వీడు మాట్లాడు. ఆ ఛాన్స్ ఉండదు, ఆ టైం ఉండదు, వాటిలోనే సరిపోతుంది. ఇది ఎక్కడైనా ఉండేదండి, ప్రతి చోట ఉండేది, ఆర్టిస్ట్గా కూడా ఉండేది. మీరు ఛాన్స్ల కోసం ట్రై చేశారా? మీ దగ్గరికి మీ కాళ్ళ దగ్గర నేను ట్రై చేద్దాం అనుకునేవాడినండి, కానీ నాకు కుదిరేది కాదు. ఆటోమేటిక్గా కొంతమంది సర్కిల్ నేను కూర్చొని మాట్లాడుతున్న తీరండి ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు చేయకూడదని. ఇప్పుడు కృష్ణ గారిని వచ్చారు, ఆయన సూళ్ళూరుపేట నుంచి వచ్చారు. ఆయన ఫస్ట్ ఆయన సీరియల్ సీరియల్ ఆయన తీశారు, శుభాకాంక్షలు. నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను దే అరుణ్ కుమార్ గారికి. నేను ఆ సీరియల్ డబ్బింగ్ చెప్తుంటే నేను సీరియల్కి చెప్తున్నాను సినిమాకి చెప్తున్నాను అర్థం కాల, అంత బాగుంది టేకింగ్. నేను అనుకున్నాను అక్కడ ఆయన డైరెక్టర్ గారు కూడా డబ్బింగ్ థియేటర్లో ఉన్నారు, నేను చూడలే, మన యువతల రూమ్లో ఉంటాను కదబ్బా. ఎవడబ్బా డైరెక్టర్ ఎరగదీశాడన్న, ఆడెవడయ్యా భలే చేశాడు అంటున్నా నేను. పాపం ఆయన అక్కడే ఉన్నాడు, కానీ ఆ వాడెవడయ్యా అన్నది నేను అభిమానంతో కూడిన మాట అని అర్థం చేసుకున్నాడు. తర్వాత బయటకు వచ్చాడు, కైసుకొచ్చి మేమంతరం టీ తాగుతున్నాం. బయట కూడా నేను అన్నాను, అబ్బాయి ఏం టేకింగ్ ఎవడ భలే ఎరగొట్టాడు అంటున్నాం సరదాగా. నేనే సార్ అన్నాడు. సారీ సార్ అని. అయ్యో భలేవాడు సార్ మీరు సినిమా యాక్టర్స్ని అరే కొడుకు ఎరగదీశాడు అంటాడు. అంత మాత్రం వాడు బూత్ కదా అది. అలాగే అట్లా పరిచయం ఆయనతో, మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అతనే. శుభలగ్నం మన ఇది కానీ ఆయన తర్వాత ఆయన ప్రతి సీరియల్లో నాకు మీరు ఇంత బాగా మాట్లాడతారు, ఇంత డబ్బింగ్ చెప్పినాడు, మీరు యాక్టింగ్ ఎందుకు చేయండి అని చెప్పి చేయించిన సందర్భాలే. అతన్ని తీసుకొచ్చి నన్ను హై స్కూల్లో అతనే స్క్రీన్ ప్లే రాసి డైరెక్ట్ చేశారు. అక్కడికి వెళ్ళిపోయింది, ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. నాకు అట్లా అతను ఒక రకంగా బాగా ఇన్స్పిరేషన్. ఇప్పుడు నందిని వర్సెస్ నందినిలో ఒక డైలాగ్ చెప్పండి. నందిని వర్సెస్ నందినిలో డైలాగులు చెప్పే టైం ఎక్కడ ఉందండి? తన్నులతో సరిపోతుంది పాపతో. పాపకి ట్రాన్స్లేట్ అంటే అది అతిశయోక్తి. చాలా మంది నాకు ఫోన్ చేసి అన్నీ బాగున్నారా, బాగుంది, కానీ ఆ తన్నులు తింటమే బాగాలేదంటే ఏమండి నా తలుపులన్నీ మూసిన తర్వాత మొగుడు పెళ్ళాన్ని కొడుతుందో పెళ్ళాన్ని ఎవరికి తెలుసండి, బయటకు అందరు నవ్వుకుంటూనే వస్తారు. అంటే అది ఆ క్యారెక్టర్ అట్లాంటిది. వీడేమో హెన్పెక్డ్ హస్బెండ్. ఎప్పుడైతే మగాళ్ళలో ఉండడో తిట్లు తిన్నా ఒకటే. వీడికి ఇండివిజువల్ ఉంటే ఏదో ఒక రోజున చేపెట్టుకు నాకు నేను కూడా ఏదో వీడు పని పాట చేయడు, ఏం చేయడు, పెళ్ళ మీద
పెళ్ళాం అక్క ఆస్తి అనుభవిస్తే వీడు ఇంక ఇండివిజువాలిటీ ఎక్కడ ఉంటుందండి. అందులో ఆవిడ చేయి బారు, మామూలుగా మనిషి బారులాగా చేయి కూడా బారు. తర్వాత ఇంక దాంట్లో ఏంటంటే ట్రాన్స్లేషన్స్. యాక్చువల్లీ లేదు, బోయినపల్లి లేదు, బాయినపల్లి లేదు, ఇట్లా ఎవరిని ఏమైనా అడిగితే వెంటనే నేను అడుగుతుంది బాబు అనగానే మళ్ళీ నేను చచ్చి చెడి ట్రాన్స్లేట్ చేయాలి, చేయకపోతే కొడుతుంది. మీరు చేసి చూపించండి ఇప్పుడు మాకు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆ పాప నేను ఇందాక మాడ్యులేషన్ చెప్పాను, ఇవన్నీ మాకు ఎందుకు ఉపయోగపడుతున్నాయి వాళ్ళ టీవీలో అనగానే అందులో ఒకటే పాప పాప పాప, ఇది డైలాగ్. ఇదే చెప్తాను నేను, ఎక్కువ పెద్ద పెద్ద డైలాగ్ అని చెప్పాను. దాన్ని ఎన్ని ఎమోషన్స్ అంటే ఫట్ని కొట్టింది. పాప పాప పాప, ఎందుకు కొట్టావు పాప, అది ఫట్మని కొట్టింది. పాప పాప పాప, ఎందుకు కొట్టావు పాప. ఇక్కడ పాప ఈ సౌండ్, అక్కడ ఆ సౌండ్. మళ్ళీ భలే ప్రశ్న అడుగుతున్నాడు, పాప 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 అంటే దాని సెన్స్ భలే చెప్తావు పాప. ఇది నేను నేర్చుకునేది ఇదండి. వీ కెన్ డూ మిరాకిల్స్. నేను చెప్పేది అదే. ఇంత పెద్ద డైలాగ్ చెప్పి మెప్పించక్కర్లా. చాలామంది ఒక దుర్యోధనుడు ఇవన్నీ పెట్టుకొచ్చేసి ఆడిషన్స్కి వచ్చినప్పుడు అవన్నీ డైరెక్ట్ ఇవాళ అవసరం లేదండి. అవన్నీ దీన్ని ఎన్ని రకాలు అవన్నీ అవగాహన ఉన్నాయి కాబట్టే ఎవడి క్యారెక్టర్కి వాడు డబ్బింగ్ చెప్పుకున్నాం అదృష్టం అండి. చాలామంది టైం లేకపోతే ఈ డబ్బింగ్ చెప్పే లోపల ఇంకో సీరియల్ చేసుకుందామని తప్ప తన పాత్రకి తన డబ్బింగ్ చెప్పుకున్నానని అదృష్టం. ఒక రకంగా వాళ్ళ నంది అవార్డ్స్కి వాటికి వెళ్తుంది. అసలు వెళితే నా ఉద్దేశంలో ఎవడి క్యారెక్టర్ వాడు డబ్బింగ్ చెప్పుకున్నవాడే నందికి అవార్డు విన్నర్ అర్హుడండి. వాయిస్ నీది కాదు, నువ్వు యాక్ట్ చేస్తున్నావు, బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నావు, నీ వాయిస్ నీదైతే పరిపూర్ణత ఉంది ఆ అవార్డుకి. నువ్వేం యాక్ట్ చేసిపోతావు, ఇంకోటి ఎవడు వచ్చి డబ్బింగ్ చెప్తాడు, ఇంకోటి ఎవడు చారార్ వేస్తాడు, ఇంకోటి సౌండ్, ఇన్ని కలిపి నిన్ను ప్రజెంట్ చేస్తుంటే నీ ఒక్కడికి ఎట్లా ఎలిజిబుల్ అర్హుడు అవుతాను? మనసులో ఎక్కడో వాళ్ళకు ఉంటుంది అది. నందిని వర్సెస్ నందినిలో ఒక డైలాగ్ చెప్పండి. చెప్పే ముందు నందిని వర్సెస్ నందినిలో క్యారెక్టర్ ఎలా వచ్చిందనే దానికి అంతకుముందు దాంట్లో వాళ్ళ సంస్థ కిరణ్ గారిది అంటే అత్తమ్మ కూతురులో జాకీ బాగుంది, మంచి అసలు ఎక్సలెంట్ కామెడీ క్యారెక్టర్ అనమాట. ఆ టైంలో నందిని వర్సెస్ నంది కూడా వాళ్ళదే జరుగుతుంది. రెండు జరుగుతున్న సందర్భంలో మరి ఎవరు ఈ క్యారెక్టర్ బాబు క్యారెక్టర్ అనేది ఎంట్రన్స్ ఎవరంటే ఫస్ట్ నన్ను ఆ క్యారెక్టర్ రికమెండ్ చేసింది మా ప్రొడ్యూసర్ కిరణ్ గారు. నేను ఆయనకి ఎప్పటికీ ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది. నా మీద అంత నమ్మకం ఉంచారు ఆయన. ఇప్పుడు సరే, ఇప్పుడు నేను చెప్పాను కదా మాడ్యులేషన్ ఈజీ అండి. మన డబ్బింగ్ ఆర్టిస్ట్కి యాక్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మేము ప్రతి వాళ్ళ ముఖ కవళికలు చూస్తుంటాం, ప్రతి వాళ్ళవి చూస్తున్నాం కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ చేసేటప్పటికి ఇలా చేస్తే అని మాకు ఒక అవగాహన ఉంటుంది. రెండోది అప్ అండ్ డౌన్స్ ఎప్పుడైతే మాకు డబ్బింగ్లో అలవాటు అయిపోయిందో ఈజీ అయిపోతుంది యాక్ట్ చేయడం. ఇక పాప విషయం వస్తే మీరు చూస్తూనే ఉన్నారు, మొన్న వచ్చినాయి మా ఇద్దరికి బెస్ట్ కపుల్ అవార్డు వచ్చింది. అంతకుముందు నాకు ఆరాధన వచ్చింది, తర్వాత ఆరాధన అవార్డు, ఇంతకుముందు ఎవరు ఆరాధన కూడా నాకు దీనికి ఇచ్చారు బెస్ట్ కమెడియన్ అవార్డు. సరే, ఈ అవార్డ్స్ విషయం పక్కన పెట్టేస్తే దానికి అర్హులం కాదని అంటే మంచి క్యారెక్టర్ వచ్చింది. మంచి క్యారెక్టర్ పైగా నా కాంబినేషన్ మంచి కాంబినేషను. అలాగే మా డైరెక్టర్ హరిచరణ్ గారు హార్డ్ వర్కరు, మా కెమెరామెన్ సత్యపండు గారు, అలాగే నా కోస్టార్స్, తర్వాత ఆమె మోనిషా అంటే తింగర్ది తింగరదాని మొగుడు గిరి, వేణు, ఇట్లా వీళ్ళంతా అంతా జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయాం అనమాట. సరే, సో ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పాను కదా, పాప 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 అనేది ఎంత మాడ్యులేషన్. దాంట్లో ఏంటంటే వాడు బర్న్ అయిపోయి బరస్ట్ అయిపోవాలని ఉంటుంది, కానీ అవ్వలేడు, కొడుతుంది మళ్ళీ. చాలామంది అంటారు అన్నీ బాగా కొట్టడం వాళ్ళంటే, కొట్టే ఆడవాళ్ళు ఉన్నారండి. కాకపోతే వీళ్ళకి స్క్రీన్ ముందు కొడుతున్నారు, కొంతమంది తలుపులు వేసి కొట్టేసిన తర్వాత బయటకు వచ్చేవాడా అట్లా ఉంటుంటాడు, లోపల తను తినొచ్చి. మాకు ఇక్కడ ఏంటంటే విజువల్గా చూపిస్తున్నాం. బాధే మరి, ఎవరికైనా బాధ. నాకు ఏమో గుడికి తన్నులు తినాలి ఉంటుంది, కానీ ఆవిడ చేయి ఆటం అట్లాంటిది. ఆవిడ పుట్టుకట్లా ఏదో వద్దనుకుంటే వదిలేసిపోవాలంటే సంసారాలు పోతాయి. ఏదైనా సరే బాగా వాడి కోపం వచ్చిందనుకోండి, చిన్నమ్మ జీవితం అనేదాన్ని చెప్పలేక ఇట్లా చిన్నమ్మ జీవితం అంటే వాడు కొడుతుంది. ఏమైనా బాగా తిట్టినప్పుడు చిన్నమ్మ జీవితం అది కాదు పాప, మళ్ళీ ఏంటి అరుస్తున్నా, ఏంటి గొంతులు వేస్తుందండి, అది కాదు పాప, అది కాదు పాపలో అగ్నిపర్వతం ఉంది, కానీ ఇక్కడ దాకా మండి ఇక్కడి నుంచి మాత్రం అది కాదు పాప, కానీ ఇక్కడి నుంచి కట్ చేస్తే ఇక్కడి నుంచి చంపేస్తా, పొడిచిపారు దొబ్బుతాను. ఎన్నిసార్లు వీడికి మైండ్ వాయిస్లు అన్నీ అవే. తిట్టలేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఎవడన్నా తిడతాం, ఇప్పుడు వచ్చాడు ఎవడంటే వాడు చంపేద్దాం అనుకున్నాను, ఫోన్లే కదా ఊరుకున్నాను, ఫోన్లే కదనే ఊరుకోవాలి. చెప్పదు వాడిని ఎక్కడ చంపుతావు ఎంతమంది చంపుతాను. అట్లా వీడు కూడా ఈ క్యారెక్టర్ అట్లాంటిది. ఆవిడకి మీరు ట్రాన్స్లేషన్ చేస్తారు కదా, ఒకసారి ఆ ట్రాన్స్లేషన్కి నాకే అర్థం అంటే రైటర్ రాస్తారు, రైటర్ రాపని ప్రతిసారి వీడు ఒకడు బాబు అని ఆ బ్యాబు అనగానే అది రోకలి అంటే ఏంటి బాబు, ఏం చెప్తాం రోకల్ అంటే? దబ్బుకి ఇంగ్లీష్లో తెలుసు దాన్ని ట్రాన్స్లేట్. రోకల్ అంటే
పప్పు బి మొత్తం రోలు జస్ట్ లైక్ డ్రాయింగ్ అమ్మని అమ్మ దీని అమ్మ జీవితం ఏంటి బతుకు అట్లా కొన్ని చెప్పలేని కూడా అడుగుతుంటుంది అనమాట. ఆ చెప్పలేనప్పుడు కొంచెం యాక్షన్ మిక్స్ చేసి చూపిస్తాం. మామూలుగా పాట్ అంటే ఏంటి బాబు, పాట్ కుండ అంటే పాట్ పాప పాట్ పాట్ అది చెప్పగలుగుతాం. నువ్వు రోకలి రోళ్ళు ఎడితే ఎక్కడ తెచ్చి పెడతాం అంటే వెంటనే మనకి రాదు కదా దానికి అప్పుడు ఏంటంటే యాక్టింగ్. ఓ దోశ ఆయన అమ్మ అమ్మ జీవితం అంటే వీడికి అర్థమైన ముందు కొట్టదు తన్నులు తప్పించుకున్నాడు. అది ఒక టైప్ ఒక విచిత్రమైన క్యారెక్టర్ అండి. పైగా నా అదృష్టం ఏంటంటే 200 ఎపిసోడ్ల నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు ఒక స్టోరీ, ప్రతిరోజు ఒక గెటప్, ప్రతిరోజు కొత్తదనం. అసలు ఎంత ఉత్సాహంగా చేస్తున్నామంటే నాకు ఈ మధ్యన హెల్త్ కొంచెం ప్రాబ్లం కూడా సమ్మర్ బాగా హెవీ వర్క్ అయిపోయి అయినా సరే మేము ఎంజాయ్ చేస్తున్నాం. తింగరి అంటారు కదా, అది కూడా చెప్పండి. ప్లస్ ఆవిడ మీరు తీసుకొస్తారు కదా, తీసుకొస్తే తర్వాత ఇక్కడ మీరు పల్లెటూరు వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు బిర్యానీ పాప మేడం వండమంటారు కదా, అది ఆ బిర్యానీ ఏంటంటే మీరు గోడ దూకెళ్ళి షాప్ నుంచి పట్టుకొస్తాను. ఏది రాదు కదా అంటే ఇక్కడ చిన్నది. నేనైతే ఒకటి చెప్పగలనండి, మా దాంట్లో బూతులు గీతులు తర్వాత ఇవే ఉండవు. ఆరోగ్యంగా ఇళ్లలో ఉండే క్యారెక్టర్స్, చిన్న చిన్న ఎమోషన్స్, చిన్న చిన్న మేమే గ్రేట్ అనిపించుకోవడం కోసం కొట్లాటలు తప్ప మళ్ళీ ఏదైనా సమస్య వస్తే వీళ్ళు నలుగురు ఏకమవుతారు. మొన్న గిరి అనే క్యారెక్టర్ని కిడ్నాప్ అవుతాడు. కిడ్నాప్ అయినప్పుడు అందరం బాధపడతాం. మళ్ళీ వాడు కిడ్నాప్ అయ్యి రాగానే ఎక్కడికి పోయారో పెద్దోళ్ళం ఎక్కడ చెప్పాల్సిన అవసరం మళ్ళీ అరుస్తుంటాం. ఎందుకంటే ఆ లేనప్పుడు మనిషి మీద ప్రేమ, ఉన్నప్పుడేమో కొట్టుకు చావటం, ఇవి ప్రతి కొంపలో తెచ్చింది. కాకపోతే టీవీ కాబట్టి, కామెడీ సీరియల్ కాబట్టి కొంచెం ఎగ్జాగరేట్ చేస్తున్నారు, అంతకుమించి ఏం లేదు. మీకు అదే అందరితో చేస్తున్నప్పుడు మీకు ఫీలింగ్ అబ్బో నాకైతే నేనైతే తిట్టగలిగేది ఎంతసేపు పాప చేత తన్నులు తింటూ నేను తిట్టగలిగే 2 క్యారెక్టర్స్ ఏంటంటే గిరి, తెంగరి. దాన్ని తెంగరే అంటాం మొదటి నుంచి, సీరియల్ మొదటి నుంచి కూడా సే తెంగరే పాప ఇంత వేరియేషన్. దాని దగ్గరే అంటారు వాళ్ళు. మధ్యలో ఈవిడ తిడుతుంటే గిరిగాడు అంటాడు, అవునులే బాబు గారు ఎప్పుడు అంతే గిరిగాడు అంటాడు. ఏంటి గిరిగారు ఓట్ పచ్చడైపోద్ది మళ్ళీ అట్ అనుకుంటున్నావేంట, అది కాదు పాప అని మళ్ళీ ఇక్కడ ఎంత వేరియేషన్స్. చాలా నాకేంటంటే నేను అదృష్టంగా భావిస్తాను ఈ క్యారెక్టర్ని. ఇన్ని కోణాలండి ఈ క్యారెక్టర్లో. జస్ట్ కనిపించలేని విలనిజం, ఒక అమాయకత్వం, ఒక పెంకితనం, నేనే తెలియగలను, మూర్ఖత్వం, హెన్పెక్కుడు అన్నీ కలిపి ముద్ద కొట్టి బాబు క్యారెక్టర్లు దించారు. దీనికి తగ్గట్టు నా పక్కన క్యారెక్టర్ ఆవిడ కొట్టడం ఆవిడ చెయ్యంత ఉంటుందండి. ఆవిడ కరెక్ట్గా కూర్చుంటే ప్రియా గారితో కూడా చేశాను నేను. అప్పుడు ఏమనిపించేది ఆవిడతో చేసినప్పుడు? ప్రియా గారితో చేసినప్పుడు ఆవిడ బాగానే చేసేది. ప్రియా గారితో చేసినప్పుడు కొంచెం అంత క్లోజ్నెస్గా ఉండలే, ఒక డిగ్నిఫైడ్గా రిజర్వ్డ్గా చేసేవాళ్ళు ఆవిడ. అంత మటుకు అట్లా కామెడీ ఉండేది. బట్ ఈవిడ బాగా ఇన్వాల్వ్ అయిపోతుంది, బాగా ఇన్వాల్వ్ అయిపోయి క్యారెక్టర్ అసలు దూరిపోతుంది క్యారెక్టర్ అంటే అంతే. దానివల్ల మా ఇద్దరు బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ మొత్తం సింక్ అయ్యి అలా క్లిక్ అవ్వడానికి కారణం అంతే. మా స్టూడియోకి వచ్చి మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి. నన్ను మీ స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి. తెలుగు పాపులర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి.